హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మొన్ననే మధ్య రిలీజ్ అయింది ఇరుముడి ట్రైలర్. నిజంగా ఒక ట్రైలరు ఒక గ్రేట్ వైబ్రేషన్స్ని కనుక పంపిస్తే ఆ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నదానికి ఇరుముడి ట్రైలరే చాలా పెద్ద నిదర్శనం. ఎందుకు అంటే ఆ ట్రైలరు జస్ట్ ఒక ఏదో నార్మల్ ట్రైలర్ కాదు, మాస్ మహారాజు యాక్ట్ చేసిన ఒక ఫిల్మ్ కావడంతో మాస్ మహారాజుకు ఉండే ఆ రూటెడ్గా ఉండే మాస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే మాస్ యుఫేరియా కానీ ఆయన సినిమాలను కానీ ఆయన క్యారెక్టర్స్, ఆయన కామెడీ, ఆయన చేసే ఎంటర్టైన్మెంటు, ఆయన యాక్షను ఏదైనా కూడా మాస్ మహారాజ్ అన్న పేరుకు తగ్గట్టుగా ఆల్ క్లాసెస్ ఆఫ్ ఆడియన్స్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, ఆల్ రీజియన్స్ ఆడియన్స్ అందరూ కూడా రవితేజ సినిమాని చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తారు. అంత మంచి ఎంటర్టైనర్స్ యాక్ట్ చేసిన హీరోగా రవితేజ గారికి చాలా గొప్ప పేరుంది. అండ్ ఆ టైటిల్ కూడా అది చాలా అంటే ఎంత యూనివర్సల్ టైటిల్ అంటే మాస్ మహారాజ్ అన్నది. మాస్ అనేది ఏ లాంగ్వేజ్లోనైనా మాస్ ఆడియన్స్ ఒక కమర్షియల్ సక్సెస్కి ఎంత ప్రాణప్రదమైన విషయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మాస్ మహారాజ్ అని టైటిల్ రావడం అన్నది నిజంగా రవితేజ ఆయన తనకి తను క్రియేట్ చేసుకున్న ఒక గొప్ప రికార్డుగా ఒప్పుకొని తీరాలి. అలాంటి మాస్ మహారాజు సినిమా ఈ రోజున వస్తున్నది, దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది అంటే అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. దానికి తగ్గట్టుగానే అంతమంది ఎదురుచూపులు చూసినట్టుగానే ఇరుముడి ట్రైలర్లో ఒక భక్తి డివోషనల్ డ్రైవ్ ఉన్నది. చిన్నపిల్లలు, ఆడపిల్లల తాలూకా రక్షణ, సంరక్షణ, చదువుకు సంబంధించిన ఏదో ఒక కీలకమైన అంశం ఆ ఇతివృత్తంలోనే ఉన్నది. అండ్ దానికి సంబంధించి మళ్ళీ యాక్షన్ పార్ట్ ఉన్నది. అండ్ దానిలో రవితేజ డైలాగ్ ఉంది కదా, వెనకాతలు ఒకడు ఉన్నాడన్న భయం లేకపోతే అని, తర్వాత పేగులు తీసేస్తానన్న మాట, వెనకాల ఒకడు ఉన్నాడు చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము స్వామి. ఆ యాక్షన్ డైమెన్షన్ సినిమాలో ఉన్నదానికి మొట్టమొదటి ఒక రిప్రజెంటేటివ్గా ఆ డైలాగ్ని ట్రైలర్లో వదిలేరు. అండ్ ఈ కాంబినేషన్లో వచ్చేవి ఎప్పుడు కూడా అంటే ఒక సెంటిమెంట్ ఉన్నది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రవితేజ గారు ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఈ సినిమాలో, ఈ కథలో ప్రత్యక్షం అవడం అన్నది ఈ సినిమాకి మరొక ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే అందరూ ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రవితేజ గారి ఫిల్మ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే తను తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ని పండించడంలో ఆయన చూపించే ఒక ఒడుపు ఉంటుంది. ఆ ఒడుపు చాలా అసలు అపురూపంగా దాన్ని ఆయన పెర్ఫార్మ్ చేయగలిగే అంత ఒక అలవాటుని ఆయన కెరీర్లో చాలా బాగా షైన్ అప్ చేసుకున్నారు. దాన్ని చాలా బాగా పదును పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి ఒక వైఫ్, ఒక పాప, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ చక్కటి, అంటే చూస్తున్నంత సేపు కూడా ఒక మంచి చిన్న అందమైన ఫీలింగ్ వచ్చే ఆ పాప నక్షత్ర యాక్ట్ చేసింది ఆ క్యారెక్టర్. ఆ ఫీల్ ఎంతో బాగుంది. అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ దాని వెనకాతల ఎక్కడ ఏ పిల్లకి జరిగినా అందరూ నీ ఊరు వాళ్ళే అన్నట్టుగా నువ్వు అన్నిటికీ రెడీ అయిపోతావు అన్నప్పుడు ఆ డైలాగు, ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది అంటే ఆ ఊరిని కాపాడి అందులో ఆడపిల్లల్ని కాపాడే ఒక మంచి, చాలా అద్భుతంగా అది ఎంత బాగా పండుతుందో రేపు థియేటర్లో. ఎందుకంటే ఆడపిల్లలకి సంబంధించి జరుగుతున్న అకృత్యాలు అవి స్కూల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, కార్యాలయాల్లోని కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, అర్ధరాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈ యాస్పెక్ట్ అన్నది చాలా ఒక యూనివర్సల్ పాయింట్గా మారిపోయింది. ఇది చిన్నపిల్లలు, ఆడపిల్లల దగ్గర నుంచి అందరూ ఎవరు ఏజ్ డిస్క్రిమినేషన్ లేకుండా లేడీస్ మీద జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు ఒక రవితేజ లాంటి ఒక వైల్డ్ ఫైర్ మాస్ హీరో కనుక అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు దాని తాలూకా రీచ్ సొసైటీలో ఎంత గొప్పగా ఉంటుందంటే దాన్ని మనం నిజంగా ఆ మైలేజ్ని మనం కౌంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అయిపోయి
ఒక గొప్ప పాపులారిటీ ఉన్న హీరో యువరాజ్ రవితేజ కాబట్టి ఈ కంటెంట్ కూడా చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ అయ్యి దాంట్లో ఉండే ఇమోషన్ కూడా బాగా ఎరప్ట్ అయ్యి ఆడియన్స్ని టచ్ చేసే ఒక వెసులుబాటు ఈ కథలోని శివ నిర్వాణ చాలా గొప్పగా పొందుపరిచారు. డైరెక్టర్గా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ శివ నిర్వాణ. తన గతంలో చేసిన సినిమాలు కనుక మనం చూసుకుంటే ఆ సెన్సిబిలిటీస్ని ఎంత బాగా హ్యాండిల్ చేసి తద్వారా ఆ ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగి సినిమాలో చూస్తున్నంతసేపు కూడా తను ఏ పాయింట్నైతే ఇంజెక్ట్ చేసి ఏ పాయింట్నైతే ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడో ఆ పాయింట్ ద్వారా కథని ఆద్యంతం అద్భుతంగా రక్తిగట్టించే ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్ అండ్ కథా రచయిత అండ్ అంతే అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయగలిగి స్క్రీన్ నెరేటివ్కి తీసుకెళ్ళగలిగే ఆ స్కిల్ అవన్నీ కూడా శివ నిర్వాణకి నిజంగా ఆయనకి ఏదో ఆయన అమ్ముల పొదిలో అస్త్రాల్లాగా శివ నిర్మాణకి గతంలో పిక్చర్స్కి చాలా హెల్ప్ అయినాయి. ఇప్పుడు తను ఆ సెన్సిబిలిటీస్ని ఎక్కడ వదిలిపెట్టుకోకుండా ఇంత మాస్ కంటెంట్ అంత చుట్టూరా ఉంది, మధ్యలో ఉన్నది మాత్రం ఆడపిల్లల చదువు గురించి. మా అమ్మాయి ఎంత చదివింది, ఇంజనీరింగ్ కాలేజ్ అంట, 5వ క్లాస్ పాస్ అయిందని రవితేజ అన్నది ఆయన తాలూకా మాస్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక కనెక్ట్ పాయింట్ అయితే, దాని వెనకాతలు జరిగే ఆ ప్రిలిమినరీ ఎడ్యుకేషన్లో చిన్నపిల్లలు ఆ చదువులు దాని మీద జరిగే ఆఘాయిత్యాలు ఇవన్నీ కూడా వాటిని చాలా సున్నితమైన అంశాన్ని చాలా అద్భుతంగా టచ్ చేసే శివ నిర్వాణ ఈ సినిమాలో అనేది చాలా గొప్పగా మనకు ఆ ట్రైలర్లో కనిపిస్తున్నది. అండ్ ప్రియ భవాని శంకర్ ఆవిడ మళ్ళీ ఒక మంచి తమిళ సినిమాల ద్వారా మనకు బాగా తెలుసు. మన రఘురామ కృష్ణరాజు గారు కూడా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ భీమర్లో జరిగినప్పుడు మీ డబ్బుడ్ సినిమాలు చూశానండి అని ఆయన స్టేజ్ మీద చెప్పడం. I wish all the best to the lovely heroine Priya. For the first time I think you were acting in a direct film. I had seen couple of your dubbed movies. అండ్ రవితేజ గురించి ఆయన ఒక ఎమ్మెల్యేగా మంచి పాపులారిటీ, ఆయనకే ఒక హీరోయిక్ ఇమేజ్ ఉన్నది. రఘురామ కృష్ణరాజు గారికి మనందరికీ తెలిసిందే. మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన మృత్యుంజయుడు రఘురామ కృష్ణరాజు గారు. ఆయన స్టేజ్ మీద నిలబడి రవితేజ గారి గురించి మాట్లాడడం అండ్ ఆ ఆడిటోరియం అంతా ఎంత అసలు ఎలాగా చెలరేగిపోయారు రవితేజ గారి అభిమానులు అంటే, ఓ పక్కన పాటలు పాడారు, ఇంకో పక్కన డైలాగులు చెప్పారు. అండ్ అసలు మామూలు బీభత్సం జరగలేదు. మొన్న అంటే మొదటి బాంబు సినిమా రిలీజ్ కన్నా ముందు ఈ బాంబు సక్సెస్ బాంబు అక్కడే పేలింది భీమవరంలో అన్నంత రేంజ్లో బ్రహ్మాండంగా జరిగింది. రవితేజ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ అవన్నీ కవర్ అయ్యి అక్కడ కనుక అపీలింగ్గా ఉన్నదంటే సినిమా ఆల్ ఏరియాస్లో హిట్ అని దానికి ఒక హిట్ ఫార్ములా ఉన్నది తెలుగు సినిమాకి. ఎందుకంటే అక్కడ బాగా సినిమాని జడ్జ్ చేస్తారు, మాస్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక నమ్మకం తెలుగు పరిశ్రమలో ఉంది. ఆ రేంజ్లో అక్కడ భీమవరంలో జరిగిన ఫంక్షన్ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీ ఎక్సైట్మెంట్తో జరిగింది ఆ ఫంక్షను. అది రవితేజ గారికి ఉండే ఆ మాస్ పుల్కి ఒక ఎగ్జిబిషన్ మొన్న జరిగింది. అండ్ ఎక్స్ట్రాడనరీ ఆ సినిమా చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు మామూలు వాళ్ళు కారు. మైత్రి మూవీ మేకర్స్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ ప్రొడక్షన్ కంపెనీస్. అండ్ రవి గారు కూడా చాలా ఎలమంచిల రవి గారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. నవీన్ గారు రాపోయినప్పటికీ నవీన్ గారు అక్కడ ఉన్నట్టుగానే అంత భారీ ఎత్తున కార్యక్రమం జరగడం అద్భుతంగా జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇందులో జీవి ప్రకాష్ చేసిన పాటలు, సరే ఇరుముడి సాంగ్ చాలా మంచి మాస్ సాంగ్ అవుతుంది. అండ్ ఏలే అనే ఒక సాంగ్ ఉన్నది, ఆ ఫ్యామిలీ ఇమోషన్ ఎంత బాగుందో ఆ డ్యూయెట్. దాని అంటే డ్యూట్, ఇట్స్ నాట్ ఏ డ్యూట్, ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీ సాంగ్ లాగా దాన్ని చాలా అద్భుతంగా ఎంత ఫీల్ ఉందంటే ఆ పాటలు, నా మెలోడీ గట్ట. రేపు థియేటర్లో రవితేజ గారి మీద అవన్నీ చాలా బాగా పండుతాయి. ఒక సాంగు, ఒక మెలోడీ, ఒక బీటు, ఒక మూమెంటు స్క్రీన్ మీద. అండ్ ఆ డైలాగ్ పంచ్, బాడీ లాంగ్వేజ్ ఒకటి కాదు. రవితేజకి ఆయన సినిమాలో అన్నీ కలిసిపోతాయి. ఒక పెద్ద సైన్యంలో తయారై స్క్రీన్ మీదకి వస్తాడు ఆయన. కాబట్టి అతడే ఆయన సైన్యం. అండ్ 100% ఈ సైన్యం రేపటి రిలీజ్న విజయం కోసం చేసే యుద్ధంలో గ్యారంటీగా చాలా గొప్ప విజయం, గొప్ప జైత్రయాత్ర ఎదురవుతుంది, సాధించగలుగుతారు ఈ టీం అన్నది ట్రైలరు ఘంటాపదంగా చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.